అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు, జీవిత సత్యాలు చెప్పుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మీరు మొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే చిన్న లైక్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. తప్పు చేయాలంటే భయపడే వారికి అదొక్కటే భయం. తెలిసి కూడా తప్పులు చేసేవారికి అన్నీ భయాలే. ఓడిపోవడం అంటే కోల్పోవడం కాదు, నీలో తెలియని కొత్త కోణాన్ని ఆవిష్కరించడం. మన మాటలకు కొత్త అర్థాలు వెతికేవాళ్ళు బయటి వాళ్ళు, మన మౌనాన్ని కూడా అర్థం చేసుకోగలిగే వాళ్ళే మనవాళ్ళు. జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి, ఎందుకంటే జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అవే పెద్ద విషయాలుగా కనిపిస్తాయి. లో మనిషిని అంతం చేసే ఆయుధాలు ఎన్నో ఉన్నాయి, కానీ మనసును ముక్కలు చేసే ఆయుధాలు మాటలు మాత్రమే. ఎవరు ఎన్ని చెప్పినా మనం మనలాగే ఉండాలి, ఎందుకంటే మనం మనలా ఉంటేనే కదా సంతోషంగా ఉండగలిగేది. మాటలతో మురిపించే వాళ్ళ మాయలో పడిపోకూడదు, కాసేపు వాలి వెళ్ళిపోయే పక్షులతో చెట్టు ప్రేమలో పడిపోకూడదు. మన కోపం మాత్రమే చూసేవాళ్ళు ఎప్పటికీ మనతో సంతోషంగా ఉండలేరు. మన కోపం వెనుక ప్రేమను చూసేవాళ్ళు మనల్ని విడిచి ఉండలేరు. నీకు ఎవరూ లేరని బాధపడొద్దు, నీ కన్నీటిని తుడవడానికి నీ చేతి వేళ్లున్నాయి చాలు. మనిషి తీర్చుకునే ప్రతీకారం కంటే కాలం చెప్పే సమాధానం చాలా గొప్పది. పరిచయమున్న అందరినీ సంతోషంగా ఉంచడం మనకు సాధ్యం కాదు, కనీసం మనపై ఆధారపడిన వాళ్లను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించాలి. అప్పుడే మనిషిగా మన జన్మకు అర్థం ఉంటుంది. కొన్నిటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది, కొన్నిటి విలువ అవి మనకి దొరకనప్పుడు తెలుస్తుంది. ఎప్పుడూ గలగలా మాట్లాడేవాళ్ళు ఒక్కసారిగా మౌనంగా మారిపోయారంటే వాళ్ళు బాధలో అయినా ఉండాలి, లేదా మనమైనా బాధ పెట్టి ఉండాలి. నీలో ఉన్న శక్తిని మరచి ఇతరులపై ఆధారపడినంతకాలం విజయం నీ దరి చేరదు. నీపై నమ్మకం ఉంచి అడుగు ముందుకు వెయ్యి. మొదట ఓటమి పలకరించినా ఎప్పటికైనా గెలుపు నీ సొంతమవుతుంది. పరిచయమైన అందరి నుంచి ఎంతో కొంత నేర్చుకుంటాం, అది మంచైనా చెడైనా. అయితే ఏది తీసుకోవాలో తెలుసుకోగలగడం మన వివేకంపై ఆధారపడి ఉంటుంది. ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి దక్కించుకున్న అవకాశం, ఓటమి నేర్పిన అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పటికీ వృధా కావు. రహస్యం ఆయుధం వంటిది, మన గుప్పిట్లో ఉన్నంత వరకు సురక్షితంగా ఉంటాం. ఇతరుల చేతిలో పడిందా సంక్షోభమే. అసూయతో బతికే వారికి సరైన నిద్ర ఉండదు, అహంకారంతో బతికే వారికి సరైన మిత్రులు ఉండరు, అనుమానంతో బతికే వారికి సరైన జీవితం ఉండదు. నేను బాగుండాలి సహజం, నేను మాత్రమే బాగుండాలి స్వార్థం, అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అద్భుతం. అబద్ధాన్ని నమ్మడం తేలిక, నిజాన్ని తెలుసుకోవడం కష్టం. అందుకే చాలామంది అబద్ధానికే ఆకర్షితులవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.